తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే భర్తని పోగొట్టుకున్నారు. ఒక రకంగా చాలా చిన్న వయసులోనే అని చెప్పాలి. 39 ఏళ్లకే. ఇటీవలి కాలంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా అలాగే అకాల మరణం పొందారు. ఇప్పుడు ఆయన భార్య స్వప్న గారి పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం. మీరైతే అసలు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కూడా చివరి కార్యక్రమాల వరకు కూడా ఆమె వెన్నంటే ఉన్నారు. అలాగే అంతకుముందు జరిగిన సాయి చంద్ మరణం, అలాగే రజనీ సాయి చంద్ ఇప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో చూస్తూనే ఉన్నాము. ఆ తర్వాత మీరు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి గారు, ఇలా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి చేదు అనుభవాలు చాలా ఎదురవుతూ ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్న మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఎలా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి, ఎలా ధైర్యంగా నిలబడాలి, పెద్ది స్వప్న గారికి మీరేం చెప్తారు ఈ సందర్భంగా? నిజంగా దురదృష్టకరం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ అకాల మరణం మా అందరి మనసు కలిచివేసింది. అది పార్టీకి, మా ప్రాంతానికి, మా అందరికి వ్యక్తిగతంగా కూడా చాలా లోటు. అందులో ఆ కుటుంబానికి అయితే నిజంగా అది ఎవరు పూడ్చలేంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారేమో ఆయన ఒక టార్గెట్ పెట్టుకొని తెలంగాణ వస్తే తప్ప పెళ్లి చేసుకోనని ఆలస్యంగా కేసీఆర్ గారి బలవంతం మీద కేసీఆర్ గారే స్వయంగా చేశారు. పాపం వాళ్ళ పిల్లలు, బాబు 10th, అమ్మాయి 3rd క్లాస్. తనకు 37 ఏళ్ళు. స్వప్న గారు మొన్నటి వరకు జెడ్పీటీసీగా, ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేసింది. తను కష్టపడే తత్వం, చిన్న కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి అన్ని ఆటుపోట్లు చూసింది. పెద్ది వెనక్కి ఉంది కాబట్టి, అంటే పెద్ది లేని లోటు ఆ నియోజకవర్గానికి అందరికీ ఉన్న క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భార్యగా, అలాగే తను ఒక విద్యావంతురాలుగా, నాయకురాలుగా ఆమెకు ఉండే గౌరవం, గుర్తింపు, ప్రత్యేకతలు ఆమెకు ఉన్నాయి. అలాగే పార్టీ పెద్ది జబ్బున పడ్డ రోజు నుంచి కేసీఆర్ గారు చూపించిన చొరవ, వరంగల్లో బాగాలేదంటే కేటీఆర్ గారిని, హరీష్ అన్నని పంపించడం, డాక్టర్లతో మాట్లాడడం, అందరితో మాట్లాడి గ్రీన్ ఛానల్లో హైదరాబాద్కి తీసుకురావడం, హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్లందరినీ వేడుకోవడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పెషలిస్టులందరినీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి రిపోర్ట్స్ పంపించి ఇట్లాంటి కేసులో ఇంకేమైనా బెస్ట్ వైద్యం ఉందా, బతికించండి అని చెప్పడం, అన్నీ తను బేర్ చేయడం. సుదర్శన్ రెడ్డి గారి మరణం మాకు ఎంత తీవ్రమైన లోటైనా ఒక గొప్ప ఒక అందరికీ స్ఫూర్తినిచ్చింది. కేసీఆర్ గారి మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ అంతా ఒక కార్యకర్తకు ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని, పోరాడితే మాకు పార్టీ, ఒక నాయకుడు, ఒక తండ్రి, ఒక అండగా ఉంటాడనే ఒక నమ్మకాన్ని అయితే ఇచ్చింది. అదే దాన్ని స్వప్న గారు నిలుపుకోవాల్సిన అవసరం తన మీద ఉంది. ఆ బాధ్యత పిల్లల్ని చూసుకుంటూనే తనకు కూడా, సుదర్శన్ రెడ్డి గారికి కూడా 4 అన్నలు ఉన్నారు, ఒక అక్క, ఒక చెల్లె. వాళ్ళది కూడా చాలా పెద్ద ఫ్యామిలీ, వ్యవసాయ కుటుంబం అయినా పెద్ద కుటుంబం కాబట్టి తను కూడా ఆ నిలుపుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు రజనీ, సాయి చంద్ చనిపోయిన వెంటనే కేసీఆర్ గారు ఆమెకు మంచి కార్పొరేషన్ పదవి ఇచ్చాడు. అసలు అంటే ఆయనకు ఎంత ఒక తండ్రి మనసు, ఒక అన్న మనసు ఎట్లుంటుందో కొద్దిమంది మీద కాదు, రాష్ట్రంలోని కోట్ల మంది ఆయన ప్రేమను పొందారు. అలాగే 200 ఉన్న పెన్షన్ ఒక అవ్వ, ఒక ఒంటరి మహిళ, ఒక విడో తను గౌరవంగా బతకాలని 2000 చేసింది. 200ని 2000 చేయటం అంటే మాటలు కాదు. ఒక కళ్యాణ లక్ష్మి లాంటి పథకం, ఒక ఆరోగ్య లక్ష్మి లాంటి పథకం, అంటే ఆడపిల్లల ఎలాంటి అవసరాలు వస్తాయో చూసిన వ్యక్తిగా కేసీఆర్ గారిని నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి ఇవాళ ఈ పచ్చబొట్టు కానీ, చెప్పులు లేకుండా తిరగటం కానీ, మనసు నిండా ఆయన పట్ల కృతజ్ఞత కానీ, నాకు జరిగినందుకు కాదు, కోట్ల మందికి జరిగినందుకు ఆ కృతజ్ఞత. 2019లో కేసీఆర్ గారు మిమ్మల్ని ఎమ్మెల్సీ చేశారు. అక్కడితో ఆయన మిమ్మల్ని వదిలేయలేదు. అలాగే గిరిజనాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని కూడా చేశారు. ఎక్కడో గిరిజన కుటుంబంలో పుట్టిన మీరు సర్పంచ్ నుంచి అసలు మంత్రి అవ్వడం ఊహించారా ఎప్పుడైనా? ఊహించలేదు, అసలు అడగలేదు కేసీఆర్ గారిని. అంటే జనరల్గా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఒకసారి మంత్రి కావాలని కోరుకుంటారు. నేను ఒకసారి ఎమ్మెల్యే అని 2సారి ఓడిపోయాను. సో నాకు ఆ ఛాన్స్ లేకుండింది. కానీ కేసీఆర్ గారు నాకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు, పార్టీ పదవులు ఇచ్చిన క్రమంలో నన్ను ఎంపీగా పోటీ చేయమన్నారు. అయితే నాకు భాష రాదు, లేదా అప్పుడే పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, సార్ నాకు ఎంపీగా వద్దు అని అంటే నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు. మాళత్ కవిత గారికి టికెట్ ఇచ్చినప్పుడు నన్ను ఆ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. తర్వాత జిల్లా పరిషత్ ఆ ఎన్నికలు అయిపోయినాయి, కొత్తగూడెం జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. వారు ఏం చెప్తే తల వంచుకొని పనిచేయటమే.
నాకు వేరే ఎందుకు ఎక్కడ ఏంటి అనేది అసలు ఎప్పుడు లేదు. పిలిచి మంత్రి పదవి ఇచ్చే రోజు కూడా అసలు నాకు తెలియదు. ఆ ముందు రోజు కూడా నాకు తెలియదు. కేటీఆర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, అక్క ఇట్లా మిమ్మల్ని క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు, సార్ మాట్లాడతారని. అప్పుడు నేను అన్నం తిందామని కంచం ముందు పెట్టుకొని ఉన్నాను. అంటే పార్టీ నాయకుడికి పార్టీకి మంచి పేరు తీసుకురావాలి, కష్టపడాలి అంటే నాకు అవే విద్యలు తెలుసన్నా, నా ముందు అన్నం కంచం ఉంది అని చెప్పాను. అంటే అంత పెద్ద ఇది వద్దు, నీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయని చూసే ఆయన ఇచ్చి ఉంటారు అని చెప్పారు. మీరు చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పదవిని ఇప్పుడు ములుగు ఎమ్మెల్యే అయిన సీతక్క గారు అదే పదవిని నిర్వర్తిస్తూ ఉన్నారు. మీలాగే ఆవిడ కూడా ఒక గిరిజన బిడ్డ, ఒక గిరిజన తెగ నుంచి వచ్చేసి ఇలా మహిళా మంత్రులుగా రాణిస్తుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? చాలా సంతోషం. తను కూడా కష్టపడి ఆదివాసీ కుటుంబంలో పుట్టి ఉద్యమానికి పోయి, ఉద్యమం నుంచి వచ్చి తెలుగుదేశంలో ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో పోయి ఇవాళ తను పంచాయతీరాజ్ చూస్తుంది, మహిళా శిశు సంక్షేమ. అయితే నేను లక్కీ అంటాను, ఎందుకంటే నాకు చాలా చేసే అవకాశం వచ్చింది. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చే ముందు అన్ని అంగన్వాడీలకు ఆరోగ్యలక్ష్మి పథకం లేకుండే. ఆరోగ్యలక్ష్మి అంటే ఒక గర్భిణికి బాలింతకు ఒక పూట కడుపు నిండా అన్నం పెడతారు. ఒక ఆకుకూర, పప్పు, ఒక కోడిగుడ్డు, 200 ml ఒక గ్లాస్ పాలు ఇస్తారు. అది ఎప్పుడు లేదు. అది కేసీఆర్ వచ్చిన తర్వాత అన్నీ అది ఇచ్చారు. అలాగే తెలంగాణ రాకముందు 4200 జీతం ఉండేది. అంగన్వాడీ టీచర్లను వర్కర్లుగా చెప్పుకునేవాళ్ళు. కేసీఆర్ గారు వాళ్ళ జీతాలను 3 సార్లు పెంచారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్ల జీతం 13,850. అలాగే చాలామంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉండే వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు, ప్రమోషన్స్ ఇచ్చారు, చాలా వాళ్ళను. అయితే ఇప్పుడు వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు. ఈ జీతాన్ని కనీస వేతనం కింద మారుస్తాం, 18,500 ఇస్తామన్నారు, చేయలేదు. లేకపోతే కొత్తగా ఇన్నోవేటివ్గా మేమున్నప్పుడు బాలామృతం అని, లేకపోతే బాలామృతం ప్లస్ అని, లేకపోతే చాలా మహిళలకు కేసీఆర్ గారి హయాంలో జరిగినంత మేలు, వాళ్ళ అభివృద్ధికి పడిన పునాదులు చాలా గొప్పగా చెప్పవచ్చు. ఈ దేశాన్ని ఒక మహిళా ప్రధాని పాలించినప్పుడు కానీ, అనేక రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు పాలించినప్పుడు కూడా మహిళలకు రాని, మహిళా నాయకులకు రాని ఆలోచన కేసీఆర్కి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఒక తండలో పుట్టిన ఆలోచనతోనే కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఎవరిచ్చే ప్రయత్నం చేశారు? పాలోళ్ళు, పక్కన వాళ్ళు, మేనమామలు కూడా 5,000 ఇవ్వాలంటే వెనక ముందు ఆడే క్రమంలో 1,116. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.